హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ టెట్ పేపర్ 2లోని తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వన్, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది ఎవరు అంటే ఆప్షన్స్: ఏ హాకెట్, బి సైమన్ పాటర్, సి జాన్ పి హ్యూగ్స్, డి నోమ్ చామ్స్కీ. కరెక్ట్ ఆప్షన్ డి నోమ్ చామ్స్కీ. భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేక వాక్యాల సముదాయం అన్నది నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో భాషోత్పత్తి ప్రవర్తకుల గురించి సత్యాలు. భారతదేశంలో భాషోత్పత్తి ప్రవర్తకుల గురించి సత్యాలు. ఆప్షన్స్: ఆ భాషోత్పత్తి ప్రవర్తకులు నయాకరణులు, వైయాకరణులని రెండు రకాలు. ఆ నయాకరణులు భాష మానవ సంకేత జనితమే అన్నారు. ఈ వైయాకరణులు ఈశ్వర సంకేత రూపమైన శక్తే భాష అన్నారు. ఈ లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడతాయని వైయాకరణుల భావన. ఆప్షన్స్: ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ, డి ఈ ఈ. కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ. భాషోత్పత్తి ప్రవర్తకులు నయాకరణులని, వైయాకరణులని రెండు రకాలు, అది కరెక్ట్ అండి. అండ్ అలాగే లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడతాయని వైయాకరణుల భావన. ఈ రెండు కరెక్ట్ అన్నమాట. సో నయాకరణులు అంటే తర్కశాస్త్రం గురించి అధ్యయనం చేసేవారనమాట. అండ్ అలాగే వైయాకరణులు అంటే వ్యాకరణం గురించి అధ్యయనం చేసేటటువంటి వారు. అయితే ఈ నయాకరణులు ఈశ్వర సంకేత రూపమైన శక్తే భాష అని అన్నారు. వైయాకరణులేమో భాష మానవ సంకేత జనితమే అని అన్నారనమాట. రివర్స్లో ఇవ్వటం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ వన్, జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు. ఆప్షన్స్: ఏ జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము. బి అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయము, సహజీకరణ. సి అనుప్రయుక్తము, అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయము. డి గ్రహణము, ప్రతిస్పందన, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణ, లక్షణీకరణ. సో కరెక్ట్ ఆప్షన్ ఏ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క భాషణాపూర్వక భావ అభివ్యక్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచే గద్య బోధనా పద్ధతి. విద్యార్థుల యొక్క భాషణాపూర్వక భావ అభివ్యక్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచే గద్య బోధనా పద్ధతి. ఆప్షన్స్: ఏ ప్రశ్నోత్తర పద్ధతి, బి ఉపన్యాస పద్ధతి, సి పఠన పద్ధతి, డి ప్రశంసా పద్ధతి. కరెక్ట్ ఆప్షన్ ఏ ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది బోధనా పద్ధతులను సంబంధిత వ్యక్తులతో జతపరచండి. క్రింది బోధనా పద్ధతులను సంబంధిత వ్యక్తులతో జతపరచండి. ఆ శాస్త్రీయ పద్ధతి, ఆ డాల్టన్ పద్ధతి, ఈ కిండర్ గార్డెన్, ఈ క్రీడా పద్ధతి. 1 ఫ్రోబెల్, 2 హెలెన్ పార్క్హర్డ్, 3 జాన్ డ్యూయి, 4 కార్ల్ వెల్డ్ కుక్. సో శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టింది జాన్ డ్యూయి. అండ్ అలాగే డాల్టన్ పద్ధతిని ప్రవేశపెట్టింది హెలెన్ పార్క్హర్డ్. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఫ్రోబెల్. అండ్ అలాగే క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే కార్ల్ వెల్డ్ కుక్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ ఆ 3, ఆ 2, ఈ 1, ఈ 4. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, పాఠశాల పత్రికకు సంబంధించి సత్యాలు. పాఠశాల పత్రికకు సంబంధించి సత్యాలు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రధాన సంపాదకుడు. ఆ విద్యార్థులు సహాయ సంపాదకులు. ఈ భాషా సాహిత్యాలలో ప్రవేశం ఉన్న ఉపాధ్యాయులు సలహాదారులు. ఈ భాషోపాధ్యాయుడు ప్రధాన సంపాదకుడు. ఏ ఆ ఈ, బి ఆ ఈ ఈ, సి ఆ ఈ ఈ, డి ఆ. కరెక్ట్ ఆప్షన్ బి ఆ ఈ ఈ. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రధాన సంపాదకుడు కాదండి, భాషోపాధ్యాయుడు ప్రధాన సంపాదకుడు. సో కాబట్టి ఆ ఈ ఈ 3 కూడా కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆ అవగాహన అంశాలు రచన, వక్తృత్వము. ఆ వినియోగ శక్తి, వక్తృత్వము.
ఈ నైపుణ్యము చిత్రపటాలు వేయటము, ఈ జ్ఞప్తికి తెచ్చుకోవటం పారిభాషిక పదాలు. ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఆ ఈ ఈ, డి ఆ ఈ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ సి ఆ ఈ ఈ. అవగాహన అంశాలు, రచనా వక్తృత్వం సరైనది కాదు, మిగతా 3 కూడా సరైనవి. సో నెక్స్ట్, క్రింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. క్రింది వాటిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. ఆప్షన్స్: ఏ సామాజిక చైతన్యం కలిగించటం, బి ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దటం, సి ఉపాధ్యాయ కేంద్రంగా విద్య, డి ప్రగతికి బాటలు వేయటం. సో కరెక్ట్ ఆప్షన్ సి ఉపాధ్యాయ కేంద్రంగా విద్య అనేది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కాదు. కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచటంలో సూక్ష్మ బోధనా పద్ధతి ఆవశ్యకతను నొక్కి చెప్పినది. ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచటంలో సూక్ష్మ బోధనా పద్ధతి ఆవశ్యకతను నొక్కి చెప్పినది. ఏ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్, బి టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్, సి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సిలబస్ ఏ ఫ్రేమ్వర్క్, డి నేషనల్ టీచర్ కరికులం ఎడ్యుకేషన్ ఏ ఫ్రేమ్వర్క్. సో కరెక్ట్ ఆప్షన్ బి టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ వన్, బోధనా ప్రవర్తనల్లో వివరణ నైపుణ్యంలో వాంఛనీయ ప్రవర్తనకు సంబంధించనిది. బోధనా ప్రవర్తనల్లో వివరణ నైపుణ్యంలో వాంఛనీయ ప్రవర్తనకు సంబంధించనిది. ఆప్షన్స్: ఏ విషయానుక్రమత పాటించటము, బి ధారాళంగా మాట్లాడటము, సి సరైన ముగింపు వాక్యాలను ఉపయోగించటము, డి ఊత పదాలను వినియోగించటము. కరెక్ట్ ఆప్షన్ డి ఊత పదాలను వినియోగించటం అనేది దీనికి సంబంధించదు. నెక్స్ట్, ఆ విద్యా సంస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలుగా నిర్ణయించిన ఆశయాలు. ఆ విద్యా ప్రణాళిక రూపకల్పనను నిర్ణయించేవి. ఈ సుదీర్ఘ కాలంలో మొత్తం ప్రణాళిక ద్వారా సాధించవలసినటువంటి ప్రవర్తన మార్పులు. పై వాక్యాలు ఈ బోధనా లక్ష్యానికి చెందినటువంటివి. విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలుగా నిర్ణయించినటువంటి ఆశయాలు, అలాగే విద్యా ప్రణాళిక రూపకల్పనను నిర్ణయించేవి, అండ్ అలాగే సుదీర్ఘ కాలంలో మొత్తం ప్రణాళిక ద్వారా సాధించవలసినటువంటి ప్రవర్తన మార్పులు. ఈ వాక్యాలన్నీ కూడా ఏ బోధనా లక్ష్యానికి చెందినవి అంటే ఆప్షన్స్: ఏ గమ్యాలు, బి ఉద్దేశాలు, సి స్పష్టీకరణలు, డి వర్గీకరణలు. కరెక్ట్ ఆప్షన్ ఏ గమ్యాలు. నెక్స్ట్ వన్, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనకు ఆధార పత్రాల తయారీకి పరిగణలోకి తీసుకోని అంశం అనమాట. తీసుకొనని అంశము చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, మనకి ఆ క్వశ్చన్ చదవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం క్వశ్చన్ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అండి, క్వశ్చన్ అనేది మనకి స్క్రీన్ మీద కనబడగానే ఫస్ట్ ఏదో హడావిడిగా చదివేయటం కాకుండా చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే సంబంధించని అంశము, తీసుకొనని అంశము అట్లా అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ 1-2 సార్లు చదవండి. ఓకే, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనకు ఆధార పత్రాల తయారీకి పరిగణలోకి తీసుకొనని అంశము. ఆప్షన్స్: ఏ భారత రాజ్యాంగ ప్రవేశిక 73, 74 రాజ్యాంగ సవరణలు, బి విద్యా హక్కు చట్టం 2009, సి భారత ప్రభుత్వ నివేదిక భారం లేని విద్య, డి భారత రాజ్యాంగ ప్రవేశిక 43, 44 రాజ్యాంగ సవరణలు. సో కరెక్ట్ ఆప్షన్ డి భారత రాజ్యాంగ ప్రవేశిక 43, 44 రాజ్యాంగ సవరణలు. నెక్స్ట్ వన్, భాష యొక్క భావ వినిమయ ప్రయోజనాలు. భాష యొక్క భావ వినిమయ ప్రయోజనాలు. ఆప్షన్స్: ఏ సేకరణ స్వీకరణ, బి ఆకృతి అభివ్యక్తి, సి అభివ్యక్తి స్వీకరణ, డి అభివ్యక్తి అనువృత్తి. కరెక్ట్ ఆప్షన్ సి అభివ్యక్తి స్వీకరణ. నెక్స్ట్, ఆ హేతువాదం ఆధారంగా ఈ వాదం ఏర్పడింది. ఆ చామ్స్కీ ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతం. ఇది అనుభవపూర్వక సంపాదనావాదాన్ని ఖండిస్తుంది. పై వాక్యాలు ఈ భాషోత్పత్తివాదానికి చెందినవి. ఏ మౌఖిక అభినయవాదము, బి సహజ పరిణామవాదము, సి సంపాదనావాదము, డి స్వతసిద్ధవాదము. కరెక్ట్ ఆప్షన్ చామ్స్కీ అనేటప్పటికీ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. మనకి యాక్చువల్గా చెప్పాలంటే 25లో పేపర్ 1లోను పేపర్ 2లోను మెథడాలజీలో స్వతసిద్ధవాదానికి సంబంధించి
ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరిగిందండి. సో వాదాల నుంచి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి భాషోత్పత్తి వాదాలు ఖచ్చితంగా చదవండి. అయితే స్వతసిద్ధ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే చామ్స్కీ. కరెక్ట్ ఆప్షన్ డి అండి, స్వతసిద్ధ వాదము. నెక్స్ట్ బోధనా లక్ష్యాలను గురించి సత్యాలు. ఆ బోధనా లక్ష్యాలను గురించి మొదట విశ్లేషించినది బ్లూమ్స్. బోధనా లక్ష్యాలను గురించి మొదట విశ్లేషించినది బ్లూమ్స్. ఆ బోధనా లక్ష్యాలను 4 రంగాలుగా విభజించారు. ఈ క్రాత్హాల్ భావావేశరంగ ప్రవర్తనా లక్ష్యాలను పేర్కొన్నాడు. ఈ బ్లూమ్స్ తన గ్రంథంలో మానసిక చలనాత్మక రంగ లక్ష్యాలను మాత్రమే పేర్కొన్నాడు. ఏ ఆ ఈ సత్యాలు, బి ఆ ఈ సత్యాలు, సి ఈ సత్యాలు, డి ఆ ఈ సత్యాలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ ఆ ఈ సత్యాలు. ఎందుకంటే బోధనా లక్ష్యాలు 4 రంగాలు కాదండి, 3 రంగాలు. జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం కదా. ఇక్కడ 4 రంగాలని ఇవ్వటం జరిగింది కాబట్టి అదొకటి తప్పు. అండ్ అలాగే బ్లూమ్స్ తన గ్రంథంలో ఈ బోధనా లక్ష్యాలను గురించి పేర్కొన్నాడు. కేవలం మానసిక చలనాత్మక రంగం గురించి మాత్రమే కాదు కాబట్టి సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ ఆ ఈ 2 కూడా సత్యాలు, ఆ ఈ. నెక్స్ట్ పాఠశాల సారస్వత సంఘానికి ఉపాధ్యక్షులు. పాఠశాల సారస్వత సంఘానికి ఉపాధ్యక్షులు ఆప్షన్స్ ఏ ప్రధానోపాధ్యాయుడు, బి భాషోపాధ్యాయుడు, సి విద్యార్థి నాయకుడు, డి ఉప విద్యాశాఖాధికారి. కరెక్ట్ ఆప్షన్ బి భాషోపాధ్యాయుడు. నెక్స్ట్ వన్ సూక్ష్మ బోధనా చరిత్ర గురించి సత్యాలు. ఇది 1960 దశకంలో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపుదిద్దుకుంది. మొదట 5-6 విద్యార్థుల బృందంతో ప్రదర్శన బోధన నిర్వహించారు. ఈ 1963వ సంవత్సరంలో సూక్ష్మ బోధనా విధానం రూపొందింది. ఇది 1950 దశకంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రూపుదిద్దుకుంది. ఏ ఆ ఈ మాత్రమే, బి ఆ ఈ మాత్రమే, సి ఆ ఈ మాత్రమే, డి ఆ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ డి ఆ ఈ. ఎందుకంటే ఇది 1960 దశకంలో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రూపుదిద్దుకుందండి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో కాదు. సో కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్ బోధనా ప్రవర్తనల్లో పఠన నైపుణ్యానికి సంబంధించి వాంఛనీయ ప్రవర్తనలు. ఉపయోగకరమైనటువంటి ప్రవర్తనలు ఏంటి పఠన నైపుణ్యానికి సంబంధించి అంటే ఆప్షన్స్ స్పష్టంగా నిర్దిష్టంగా రాయటం, సముచిత స్వరస్థాయిలో చదవటం, ఈ భావానుక్రమత విసంధిని పాటిస్తూ చదవటం, ఈ విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోవటం. సో ఆప్షన్స్ ఏ ఆ ఈ, బి ఆ ఈ, సి ఈ, డి ఆ ఈ. కరెక్ట్ ఆప్షన్ ఏ ఆ ఈ సముచిత స్వరస్థాయిలో చదవటం, భావానుక్రమత విసంధిని పాటిస్తూ చదవటం, ఈ 2 కూడా. ఎందుకంటే చదవటం పఠనం అంటేనే చదవటం, రాయటం అనేది ఉండదు కదండి. కాబట్టి స్పష్టంగా నిర్దిష్టంగా రాయటం అనేది కాదు, అలాగే విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోవటం, ఈ 2 కాదు, ఆ ఈ. సో కరెక్ట్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఖండ పద్ధతికి సంబంధించి సరి అయినది. ఖండ పద్ధతికి సంబంధించి సరి అయినది ఆప్షన్స్ ఏ ఇది పూర్ణ పద్ధతిలో ఇమిడి ఉన్నటువంటి పద్ధతి, బి విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది, సి విద్యార్థుల్లో రసానుభూతి కలిగిస్తుంది, డి విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేనిది. సో ఖండ పద్ధతికి సంబంధించి సరి అయింది ఏంటి అంటే డి విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేనిది, విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేనిది. ఎందుకంటే పూర్ణ పద్ధతికి ఆపోజిట్ అన్నమాట, ఇది ఇమిడి ఉన్న పద్ధతి కాదు. అండ్ అలాగే విద్యార్థుల భాగస్వామ్యాన్ని ఇది ప్రోత్సహించింది. ఎందుకంటే ఖండ పద్ధతి అంటే ఏంటంటే ఒక పద్యాన్ని మనం వివరించేటప్పుడు దాన్ని ఖండాలుగా పేర్లోనే ఉంది కదండి, అంటే ముక్కలుగా విభజించి మనం వాటికి సంబంధించిన అన్ని వ్యాకరణాంశాలన్నిటినీ కూడా వివరిస్తే ఆ పద్యంలో ఉన్నటువంటి రసానుభూతిని కోల్పోతాం. కాబట్టి ఏంటంటే పద్యం వివరించేటప్పుడు కేవలం ఏంటంటే పద్యాన్ని దాని భావాన్ని లోతైన భావాన్ని వివరించాలి, అది ఖండ పద్ధతికి విరుద్ధం అన్నమాట. కాబట్టి ఇందులో విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేనిది అనేది కరెక్ట్. ఎందుకంటే విద్యార్థుల రసానుభూతి
ఆ పద్ధతి ద్వారా కలిగించలేం. అలాగే విద్యార్థుల భాగస్వామ్యాన్ని కూడా అది ప్రోత్సహించదు. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ డి. నెక్స్ట్, విషయ ప్రణాళికకు చెందనిది. ఏ, విద్యా ప్రణాళిక ఆధారంగా తయారు చేస్తారు. బి, దీని ఆధారంగా వాచకాలు తయారవుతాయి. సి, బోధనాంశాలను నిర్ణయించదు. డి, కళా దృష్టి శాస్త్ర దృష్టి కలిగించటం దీని ఉద్దేశాల్లో ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ సి, బోధన అంశాలను నిర్ణయించదు. ఇది విషయ ప్రణాళికకు చెందనిదన్నమాట. సో నెక్స్ట్ వన్, క్రింది ఆధునిక బోధనా పద్ధతులను సంబంధించిన పదాలతో జతపరచండి. ఆ, ఎత్తుగడ. ఆ, మాంటిస్సోరీ. ఈ, డాల్టన్. ఈ, కిండర్ గార్డెన్. 1, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శిక్షణ. 2, పని ద్వారా అభ్యసనము. 3, స్వేచ్ఛాయుత స్వీయ భావ ప్రకటన. 4, కృత్యం అభ్యసనం నియోజనాల రూపం. ఎత్తుగడ అంటే పని ద్వారా అభ్యసనము. మాంటిసోరీ అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శిక్షణ. డాల్టన్ పద్ధతి అంటే కృత్యము అభ్యసనము నియోజనాల రూపము. కిండర్ గార్డెన్ పద్ధతి అంటే స్వేచ్ఛాయుత స్వీయ భావ ప్రకటన. స్వేచ్ఛాయుత స్వీయ భావ ప్రకటన. సో కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, దస్త్రం అనేది ఏ మూల్యాంకన సాధనానికి చెందినది. దస్త్రం అనేది ఈ మూల్యాంకన సాధనానికి చెందినది. ఆప్షన్స్ ఏ, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు. బి, ప్రాజెక్టు పనులు. సి, లఘు పరీక్ష. డి, రాత అంశాలు. కరెక్ట్ ఆప్షన్ డి, రాత అంశాలు. నెక్స్ట్, ఉద్దేశాలు. ఆ, విద్యా ప్రణాళిక రూపకల్పనను నిర్దేశిస్తాయి. ఆ, పాఠశాల ద్వారా సాధించగలిగేవి. ఈ, విషయ ప్రణాళికల రూపకల్పనను నిర్దేశిస్తాయి. ఇవి ప్రతి విషయానికి వేరువేరుగా ఉంటాయి. ఆప్షన్స్ ఏ, ఆ, ఈ మాత్రమే. బి, ఆ, ఈ మాత్రమే. సి, ఆ, ఈ మాత్రమే. డి, ఆ, ఈ మాత్రమే. కరెక్ట్ ఆప్షన్ బి, ఆ, ఈ మాత్రమే. ఎందుకంటే ఇవి విద్యా ప్రణాళిక రూపకల్పనను నిర్దేశించవు. అండ్ నెక్స్ట్, క్రింది వాటిని సంవత్సరాల వారీగా సరి అయిన క్రమంలో అమర్చండి. ఆ, భారం లేని విద్య NCF 2005. ఆ, ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టము. ఈ, విద్యా హక్కు చట్టము. ఈ, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రము. ఏ, ఆ, ఈ. బి, ఆ, ఈ. సి, ఆ, ఈ, ఆ. డి, ఆ, ఈ, ఆ. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్, భారం లేని విద్య NCF 2005 అండి. తర్వాత విద్యా హక్కు చట్టం 2009. ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం కూడా 2009. అండ్ నెక్స్ట్, రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రము 2011. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ. కరెక్ట్ ఆప్షన్ ఏ. సో ఇవండి మనకి టెట్లో వచ్చినటువంటి పేపర్ 2కి సంబంధించి, పేపర్ 2లోని తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ అండి. సో నెక్స్ట్ మరికొన్ని ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.